హాయ్ ఫ్రెండ్స్, జనరల్ నాలెడ్జ్ కోసం ఇవి తెలుసుకోండి. కొంతమంది బాగా సంపాదిస్తుంటారు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు. సరే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా కొంతమందిని అప్ టు 10 లక్షల దాకా ఆదాయం ఉన్న వాళ్ళని వదిలేస్తుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఫారెన్ టూర్కి వెళ్ళారో ఆ ఫారెన్ టూర్ బడ్జెట్ 2 లక్షల కన్నా ఎక్కువగా ఉందో, అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లు ఎప్పుడైతే ఒక సంవత్సరం 1 లక్ష రూపాయల కన్నా ఎక్కువగా ఉందో, దెన్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కంపల్సరీగా ఫైల్ చేయాలి. కంపల్సరీగా ఫైల్ చేయకపోతే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మరి నేను ఫారెన్ టూర్కి వెళ్ళాను, లేదా ఎలక్ట్రిసిటీ బిల్ 1 లక్ష రూపాయల కన్నా ఎక్కువైంది, ఇవన్నీ ఎలా తెలుస్తుంటాయి? మీరు ఫారెన్ టూర్కి వెళ్ళేటప్పుడు 50,000 కన్నా ఎక్కువగా క్యాష్ ఆ ఫారెన్ టూర్ ఆపరేటర్కి ఇస్తే మీరు మీ పాన్ నెంబరు కంపల్సరీగా వాళ్ళకి ఇవ్వాలి. ఆ పాన్ నెంబర్తో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని పట్టుకుంటుంది. లేదంటే మీరు ఎలక్ట్రానిక్గా చేశారు, క్యాష్ మొత్తం ట్రాన్సాక్షన్ 2 lakhs ఎలక్ట్రానిక్గా అంతా రికార్డ్